మనం కొత్త కార్ తీసుకున్న, బైక్ తీసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ కింద ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఉండాలని ఉంటుంది. న్యూమరాలజీ ఫాలో అయ్యే వాళ్ళకి అన్ని నెంబర్స్ కలిపితే 9 రావాలని, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ కింద పెట్టుకోవాలని, ఇలా రకరకాలుగా స్పెషల్ నెంబర్ కావాలని ఉంటుంది. అండ్ అది మనం ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు. సో నేను కార్ తీసుకున్నప్పుడు నాకు ఈ ప్రాసెస్ అంతా నాకు కార్ వాళ్ళే చేశారు, స్కోడా వాళ్ళే చేసి పెట్టారు. బట్ రీసెంట్గా ఓలా S1 Pro Gen 2 తీసుకోవడం జరిగింది. దాని ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో ఎనీవే, ఓలా రిజిస్ట్రేషన్ అప్పుడు స్పెషల్ నెంబర్ ఇలా కావాలి అంటే వాళ్ళు మీరే చేసుకోవాలని చెప్పేశారు, వాళ్ళు చెయ్యరంట. అండ్ రీసెంట్గా కియా షోరూమ్కి వెళ్ళడం జరిగింది కొత్త సెంట్రాస్ బుక్ చేయడానికి. వాళ్ళు కూడా ఇలా ఏదైనా స్పెషల్ నెంబర్ కావాలి అంటే మీరే బుక్ చేసుకోవాలి, మాకు సంబంధం లేదని చెప్పేశారు షోరూంలో. సో బయట బుక్ చేద్దామని చూస్తే క్రేజీ మనీ అడుగుతున్నారు. సో ఎక్స్ట్రా మనీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేనే చేసుకున్నాను. సో మీకు ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తాను. సో మీ కార్ లేదా బైక్కి ఏదైనా స్పెషల్ నెంబర్ కావాలి అంటే సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని, బయట చేయించి ఎక్స్ట్రా మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ గూగుల్లో పరివాహన్ అని టైప్ చేయండి. సో ఇక్కడ పరివాహన్.gov.in ఒక వెబ్సైట్ వస్తుంది, ఫస్ట్ లింకే, దాన్ని క్లిక్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్యాన్సీ నెంబర్ అలొకేషన్ అని ఉంది. ఈ మోర్ మీద ట్యాప్ చేయండి, వేరే లింక్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో టైమింగ్స్ చూస్తే మనకి అప్లికేషన్స్ 1 PM వరకు తీసుకుంటారు, మార్నింగ్ 9 నుంచి లేదా 9:30 నుండి. సో 2 to 4 PM మనకి ఈ బిడింగ్ ప్రాసెస్ జరుగుద్ది. నేను చెప్తాను ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. సో 1 PM వరకు మనకి అప్లికేషన్ అనేది తీసుకుంటారు, అంటే మనం బుక్ చేసుకోవడానికి 1 PM లోపల చేసేయాలి. సో టైం ఆల్రెడీ 12:31 అయింది. సో ఫటాఫట్ చేసేద్దాం. సో అక్కడ మోర్ మే ట్యాప్ చేశాక మనకి ఈ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ సర్చ్ బై నెంబర్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీ నెంబర్ అవైలబిలిటీ ఉందా లేదా అని. ఫస్ట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి. సో మీకు ఏ నెంబర్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నాకు 1795 అనే నెంబర్ కావాలి, పెద్ద ఫ్యాన్సీ నెంబర్ కాదు బట్ నాకు అదే కావాలి. మీరు మీకు ఏ నెంబర్ కావాలో అది సర్చ్ చేసుకోవచ్చు. కింద క్యాప్చా ఎంటర్ చేయండి. సో 1795 నాకు కావాల్సిన నెంబర్ అవైలబిలిటీ ఉంది, 5 సిరీస్లో అవైలబుల్ ఉంది. AP39 UT QW QX QY ఇంకా AP40 AK. సో మనం ఈ నెంబర్ అయితే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు, అవైలబిలిటీ ఉంది కాబట్టి. సో ఫస్ట్ మీరు ఈ సర్చ్ బై నెంబర్ మీద ట్యాప్ చేసి చెక్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన నెంబర్ అవైలబిలిటీ ఉందా లేదా మీ స్టేట్లో అని. అండ్ ఇక్కడ యూజర్ మాన్యువల్ అని ఉంటుంది, మీరు ఇక్కడ దాని మీద ట్యాప్ చేసి ఏ స్టేటో సెలెక్ట్ చేస్తే సో మనం సెలెక్ట్ చేసిన స్టేట్ బట్టి మనకైతే ఒక PDF లాంటిది వస్తుంది, మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బిడింగ్ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. మీరు ఒకవేళ ముందే తెలుసుకోవాలి, ఒకసారి చదవాలి ఈ వీడియో చూసిన తర్వాత కూడా అంటే మీరు ఈ విధంగా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చెప్తాను మీకు. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు జస్ట్ లాగిన్ అవుతారు, బట్ మీరు ఫస్ట్ టైం ఒకవేళ ఈ వెబ్సైట్ విజిట్ అయితే ఇక్కడ చూడండి పబ్లిక్ యూజర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు స్టేట్ సెలెక్ట్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్ మనకి రిజిస్టర్ అయినప్పుడు ఒక నెంబర్ వస్తుంది, అది మీ దగ్గర ఉండాలి. సో ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే మీరు వెహికల్ ఎక్కడైతే తీసుకున్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు, బికాస్ వాళ్ళే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కాబట్టి. అండ్ మీకు SMS కూడా వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, అందులో కూడా ఈ అప్లికేషన్ నెంబర్ మీరు చూసుకోవచ్చు. సో అప్లికేషన్ నెంబర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అప్లికెంట్ నేమ్ ఇంకా మొబైల్ నెంబర్ వచ్చేసాయి. సో కింద క్యాప్చా ఎంటర్ చేయండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో మనం సైన్ అప్ అవ్వగానే మనకి యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి SMS ఇంకా మెయిల్ ఏదైనా మీరు ఇచ్చి ఉంటే మెయిల్ ఐడికి కూడా వస్తుంది. సో బేసిక్గా యూజర్ ఐడి మీ అప్లికేషన్ నెంబరే ఉంటుంది, పాస్వర్డ్ మీకు ఫస్ట్ టైం ఇచ్చింది SMS-లో ఉంటుంది, దాని తర్వాత మారుస్తారు. సో ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ హోమ్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మళ్ళీ మీ అప్లికేషన్ నెంబర్ టైప్ చేస్తారు మీ యూజర్ ఐడి కింద. సో పాస్వర్డ్ మీ SMS-లో ఉన్న టైప్ చేయండి ఇక్కడ, అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. సో ఓల్డ్ పాస్వర్డ్ మన SMS-లో ఉంటుంది, సో న్యూ పాస్వర్డ్ టైప్ చేయాలి. సో పాస్వర్డ్ మార్చాక మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వాల్సి వస్తుంది మీరు. సో ఫస్ట్ టైం కొంచెం పెద్ద పనే, సో మీరు కొంచెం అలాగా లాస్ట్ మినిట్లో కాకుండా కొంచెం టైం పెట్టుకోండి. నాకు ఉదయం నుంచి కొంచెం ఖాళీ లేదు, చాలా బిజీ ఉండే, సో లాస్ట్ మినిట్లో చేయాల్సి వస్తుంది. అండ్ కొత్త పాస్వర్డ్ టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి అండ్ లాగిన్. సో మీరు లాగిన్ అయ్యాక ఈ విధంగా మీకు ఒక వెబ్ పేజ్ వస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని స్పెషల్ నెంబర్స్కి ఎంతెంత కాస్ట్ పడుతుందా అని చెప్పి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఉంటాయి చూడండి 1 PM వరకే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్, అండ్ 2 PM to 4:30 PM మనకి బిడింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 12:40 అయింది, ఇంకా 20 minutes మాత్రమే ఉంది. సో ఇక్కడ పైన నెంబర్ సెలెక్షన్ అని ఉంది సార్, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనం 2 విధాలుగా మనకు కావాల్సిన నెంబర్ వెతుక్కోవచ్చు. ఒకటి మనకు కావాల్సిన నెంబర్ ఇక్కడ టైప్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ టైప్ చేసుకోవచ్చు. సో నాకు 1795 కావాలి, ఇందాక చెప్పినట్టు అది సర్చ్ చేశాను, చూడండి ఒకటి అవైలబుల్ ఉంది అండ్ 0 అప్లికెంట్. ఈ నెంబర్కి ఇంకా ఎవరు అప్లై చేసుకోలేదు, ఒకవేళ వేరే వాళ్ళు అప్లై చేసి ఉంటే మనం బిడ్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది, అది 2 to 4:30 PM. సో మీకు ఏదైనా నెంబర్ స్పెసిఫిక్గా కావాలి అంటే ఇక్కడ మీకు కావాల్సిన నెంబర్ టైప్ చేసుకుంటారు. సో కొంతమందికి ఏంటంటే ఆ నెంబర్స్ యాడ్ చేశాక ఒక లక్కీ నెంబర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అన్ని యాడ్ చేశాక 9 కావాలి, లేదా 8 కావాలి, 7 కావాలి. సో ఇలా కొంతమంది యాడ్ చేశాక లక్కీ నెంబర్ కావాలనుకుంటారు. సో ఆ విధంగా కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు, అదే ఈ సెగ్రిగేటింగ్ నెంబర్.
ఇక్కడ మీకు నెంబర్స్ అన్ని యాడప్ చేశాక ఏ నెంబర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ టైప్ చేయొచ్చు. సో దానికి రిలవెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవైలబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఆ విధంగా కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1795 యాడ్ చేశాక 22 వస్తుంది. మళ్ళీ అగైన్ 2 + 2 4. సో అది సెగ్రిగేటింగ్ నెంబర్. అండ్ ప్రిసీడింగ్ బుకింగ్ ఫీ మనకి 2000 అని చూపిస్తుంది, ఎందుకంటే ఇది 2 వీలర్ కాబట్టి. 4 వీలర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ అగైన్ మనకి ఒక 100 రూపీస్ అలా ట్యాక్స్ కూడా పడుతుంది తర్వాత, అది నాన్ రిఫండబుల్. ఆల్సో ఒకవేళ మీకు ఇక్కడ చూడండి 0 అప్లికెంట్స్ ఉన్నారు కాబట్టి నాకు ఇంతే పడుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా ఇదే నెంబర్ మళ్ళీ బుక్ చేసుకున్నా లేదా రిజిస్టర్ చేసుకున్నా వాళ్ళతో మీరు బిడ్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు చేయకపోతే మీరు పే చేసిన అమౌంట్ అంతా పోతుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన నెంబర్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేయండి అండ్ కంటిన్యూ టు రిజిస్టర్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మన డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు, మీ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, మీ ఫోన్ నెంబర్ అది అని. అండ్ ఇక్కడ మనం ఏమి ఎడిట్ చేయలేము, జస్ట్ వెరిఫికేషన్కి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్న బాక్స్ దగ్గర టిక్ చేయండి అండ్ సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సో అగైన్ మన డీటెయిల్స్ వస్తాయి, పైన ఫోన్ నెంబర్, మీ అప్లికేషన్ నెంబర్, మీ పేరు అది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు అదా కాదా అని. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 2100 పడుతుంది, చెప్పాం కదా 100 రూపీస్ ట్యాక్స్ పడుతుందని. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. సో పేమెంట్ ఆన్లైన్ మోడ్ ఉంటుంది, ఇప్పుడే చేసేయాలి. మీరు అగైన్ క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ చేయాలి ఈ బాక్స్ దగ్గర. పైన ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్, మీరు ఏది తప్పలేదు అని మీరు కన్ఫర్మ్ చేస్తున్నట్టు. అండ్ పే మీద ట్యాప్ చేయండి. సో గేట్వే ఇది ఒకటే ఉంటుంది, సో సెలెక్ట్ చేసుకోండి అండ్ ఐ యాక్సెప్ట్, కంటిన్యూ. సో ఇక్కడ చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. నేను నా కార్డ్ యూస్ చేస్తున్నా. సో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేయడం మర్చిపోకండి. సో ఇది మన రిసీట్, మీరు కావాలంటే ఒక పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ అని ఉంది. సో మన పేమెంట్ సక్సెస్ఫుల్గా అయింది. అండ్ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది AP40AK1795. సో 1 గంట లోపల చేయాల్సిన ప్రాసెస్ అయితే మనం చేసేసాము. సక్సెస్ఫుల్గా మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సో చూడండి 12:50 అయింది, ఇంకా 10 minutes లోపలనే అయింది. బట్ అగైన్ మీరు ఇంత హడావుడిగా పెట్టుకోకండి, కొంచెం ముందే చేయండి. సో 2 PM నుంచి మనకి ఈ బిడ్డింగ్ ఉంటుంది. ఒకవేళ ఇదే నెంబర్ ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళతో బిడ్డింగ్ అది చేయాల్సి వస్తుంది. సో నేను 2 PMకి మళ్ళీ లాగిన్ అయ్యి మీకు ఆ ప్రొసీజర్ ఏంటనే చూపిస్తా. ఓకే, ఇప్పుడు 3:06 అయింది టైం. నేను ఇప్పుడే లాగిన్ అయ్యాను. సో మనకి 2 to 4 ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే అసలు మనం చెక్ చేద్దాము, ఉదయం మనం బుక్ చేసుకున్న నెంబర్కి వేరే వాళ్ళు ఎవరైనా బిడ్డింగ్ వేశారా లేదా మనకి ఆ నెంబర్ వచ్చిందా అని. సో అది చెక్ చేయడానికి ఇక్కడ చూడండి ఆప్షన్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద మనం కర్సర్ పెట్టగానే కింద ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇది మన యూనిక్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనమాట. సో పక్కన మనం ఉదయం బుక్ చేసుకున్న నెంబర్ ఏదైతే ఉందో అది ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి యూఆర్ ద సింగిల్ బిడర్ ఫర్ దిస్ నెంబర్ యాజ్ పర్ స్టేట్ SOP, నో నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద బిడ్డింగ్ ప్రాసెస్ టు సింగిల్ బిడర్. If result declared successfully for the day, you may be the winner. సో బేసిక్గా నేను సింగిల్ అప్లికెంట్ ఈ పర్టికులర్ నెంబర్కి. సో నేను బిడ్డింగ్ ప్రాసెస్లో ఏమీ పార్టిసిపేట్ చేయక్కర్లేదు. అండ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు ప్రాబబ్లీ నేను విన్నర్ అవ్వచ్చు, అంటే ఈ నెంబర్ నాకు రావచ్చు అని రాశారు ఇక్కడ. సో ఆ రిజల్ట్స్ అనేవి మనకి 5 తర్వాత 6 తర్వాత డిక్లేర్ చేస్తారు, ప్రాబబ్లీ 6 తర్వాత అనుకుంటా. ఇప్పుడు టైం 3:10 అయింది. 4 లేదా 4:30 వరకు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత అది ఆగిపోయి విన్నర్స్ అందరినీ సెగ్రిగేట్ చేసి మనకి ఒక అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది. సో అది 6 తర్వాత చెక్ చేద్దాము. నేను మళ్ళీ మీకు 6 తర్వాత ఏమైందని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి పేమెంట్ 4 PM లోపల అయిపోవాలని రాశారు. అంటే ఒకవేళ ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో మీరు పార్టిసిపేట్ చేసుంటే, లైక్ ఇదే నెంబర్కి వేరే ఎవరైనా కూడా ఇదే నెంబర్ కావాలని బిడ్డింగ్ వేసుంటే మీ ఇద్దరికి మధ్య బిడ్డింగ్ జరుగుతుంది. సో అప్పుడు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది మీకు. సో ఇద్దరు ఒకే అమౌంట్ కనుక వేసుంటే మీరు ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఎంతకైతే బిడ్ చేయాలనుకుంటున్నారో అది టైప్ చేసి ఆ బిడ్డింగ్ ప్రాసెస్లోకి వెళ్తారు. సో హైయెస్ట్ బిడ్డింగ్ ఎవరికి జరిగిందో వాళ్ళకి ఆ నెంబర్ అనేది విన్నర్ అలొకేషన్ జరుగుతుంది. సో ఆ పేమెంట్ 4 PM లోపల అయిపోవాలని రాశారు ఇక్కడ. సో ఒకవేళ నాలాగా సింగిల్ అప్లికెంట్ అయ్యి ఉంటే మీరు ఆల్రెడీ పేమెంట్ చేశారు. ఇదివరకు ఇందాక చేసిన 2000 చేంజ్, అది 2 వీలర్ కాబట్టి. 4 వీలర్ అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ ఏదైతే పే చేసి ఉంటారో అదే పేమెంట్ మీరు చేసేది. బిడ్డింగ్ ప్రాసెస్లో ఏం పార్టిసిపేట్ అవ్వకపోతే ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయరు. అండ్ ఇది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ నెంబర్కి వేరే వాళ్ళు ఎవరైనా బిడ్ చేసి ఉంటే అండ్ మీరు ఆ బిడ్డింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఆ మనీ అంతా కోల్పోతారు. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ 2000 చేంజ్ పే చేసి ఉన్నాను. అండ్ ఒకవేళ కనుక ఈ నెంబర్ నాకు రాకపోతే అది రిఫండ్ అయిపోతుంది. అండ్ దాట్ డిపెండ్స్, మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే ఒక 3-4 డేస్లో వెనక్కి రావచ్చు మీ డబ్బులు మీకు. అండ్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ యూస్ చేసి ఉంటే 7 బిజినెస్ డేస్లో వెనక్కి వస్తుంది అనుకుంటా. అది ఒకవేళ మీకు సింగిల్ అప్లికెంట్ అయ్యుండి మీకు ఆ నెంబర్ అలోకేట్ అవ్వకపోతే. సో 6కి ఒకసారి చెక్ చేద్దాము మనకి డిక్లేర్ చేసిన విన్నర్స్లో మన నెంబర్ వచ్చిందా లేదా అండ్ మన అలాట్మెంట్ లెటర్ వచ్చిందా లేదా అని. సో టైం అయితే ఇప్పుడు 8:58 PM అయింది. ఆబ్వియస్లీ 6 దాటింది. నేను 6 తర్వాత వెంటనే చెక్ చేద్దాం అనుకున్నా, బట్ అగైన్ కొంచెం బిజీ ఉండే. ఎనీవే ఇప్పుడు మనకైతే అలాట్మెంట్ లెటర్ వచ్చిందో లేదో చూసుకుందాము. అలాట్మెంట్ లెటర్ వచ్చిందంటే ఇంకా మనం విన్నర్ అన్నట్టు. మనం పొద్దున్న ఏదైతే నెంబర్ రిజిస్టర్ చేసుకున్నామో
అది మన బండికి అలాట్ అయిపోయినట్టే. సో అది ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ రిపోర్ట్ అని చూసారా, దాని మీద కర్సర్ పెట్టగానే మనకి ఇక్కడ చూడండి ప్రింట్ అలాట్మెంట్ లెటర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి యూనిక్ ఏసీకే నెంబర్ పక్కన విన్నర్ అని ఉంది. సో మనకి నెంబర్ వచ్చేసినట్టే. జస్ట్ దాని మీద ట్యాప్ చేసి ప్రింట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లియర్ గా రాసింది మనకి విత్ రిఫరెన్స్ టు యువర్ రిక్వెస్ట్ నెంబర్ డేటెడ్ దిస్ ఈస్ ఇన్ఫార్మ్ యూ దట్ బీయింగ్ సక్సెస్ఫుల్ బిడర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ AP40AK1795 is allotted in your favor for your vehicle. సో మనకి ఇదైతే వచ్చేసినట్టే. దీని అయితే ప్రింట్ తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో అంతే స్పెషల్ నెంబర్ మీ బుక్ చేసుకునే ప్రాసెస్. ప్రతి వీడియోలాగే చాలా నెమ్మదిగా అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా చూపించాను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే వీడియో ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పాస్పోర్ట్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పాను. అండ్ ఐల్ సీ యూ దేర్.